శాఖలు నిర్వహించాడు. ప్రతి శాఖలో కూడా ఆయన తనదైన శైలిలో ముద్ర వేశాడు. ఆయన ఈ శాఖలో పనిచేస్తే ఇది బాగా చేశాడనేటువంటి పేరు తెచ్చుకున్నాడు. అది ఎవరు నిర్ణయించాలి? బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఎవరిని పెట్టాలి? ఇప్పుడు పొట్టాపొట్టిగా వచ్చినటువంటి ప్రభుత్వం కొన్ని బిల్లులు పాస్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అందరినీ కలుపుకుపోయే నాయకుడుగా మోడీయే ఉంటాడా? మోడీ గారు తన వైఖరిని, గతంలో ఉన్న వైఖరిని మార్చుకుంటాడా? లేకపోతే కొత్త నాయకుడిని పెట్టి మరింత బలాన్ని విస్తరించుకోవడానికి ఎంపీల బలాలు, ఇతర పార్టీలు, చిన్న చిత్క పార్టీలని ఇండియా కూటమి నుంచి ముందుకు లాగడానికి, కానీ ఇండియా కూటమిలో లేనటువంటి పార్టీల్ని ముందుకు లాగటంలో ఎవరు సక్సెస్ అవుతారు, ఎవరు దానికి సమర్థులు అనేది ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుంది. ఇప్పుడు బీజేపీ బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? ఆర్ఎస్ఎస్ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేస్తేనే ఇక్కడ సార్. ఇప్పుడు మోడీ గారు అసలు దేశంలో ఏ నాయకుడికి కనుచూపు మేరలో అందనంత ఎత్తున ఆయన్ని బీజేపీ నాయకత్వం పెట్టింది. ఇప్పుడు ఆయన కాకుండా ఇంకొకరిని బీజేపీలో ముఖ్యమంత్రిగా అసలు ముందు ఆయన అంగీకరిస్తారా? ఎందుకంటే ఆయనకు ఒక కోటరే ఉంది బీజేపీలో, చాలా బీజేపీ మొత్తం అయిందే. ఆయన పెంచుకునే నాయకత్వం, గ్రూప్ చేసుకున్న నాయకత్వం కూడా బోల్డ్ ఉంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మీరు చెప్పేది కరెక్టే. మోడీ గారికి గ్రూప్ ఉంది, ఆయన అనుయాయులు ఉన్నారు, ఎంపీల్లో గెలిచిన వాళ్ళు ఎక్కువ శాతం ఆయన మనుషులు ఉంటారు. కానీ అద్వానీ గారిని తీసేసింది ఎవరు? ఆర్ఎస్ఎస్ తీసేసింది. ఆ ప్లేస్ లో మోడీని పెట్టింది ఎవరు? ఆర్ఎస్ఎస్ పెట్టింది. ఆర్ఎస్ఎస్ నిర్ణయించాలా 5 సంవత్సరాలకి మోడీ ఉంటే మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరకు వస్తారా? కనీసం ఇప్పుడు 272 మ్యాజిక్ ఫిగర్ తగ్గింది. టీడీపీ మన నితీష్ కుమార్ పార్టీ ఈ రెండు కలిస్తే ప్రభుత్వం వస్తుంది. అది ఎలా ఉంటుంది? తుమ్మితే ఊడే ముక్కులా ఉంటుంది. ఇంకా మరిన్ని పార్టీల్ని దగ్గర చేర్చుకుని ఒక స్టేబుల్ గవర్నమెంట్ ని తీసుకురావాలంటే మోడీ చేయగలడా? మోడీకి ఆ మద్దతు వస్తుందా? లేదా ఆ ప్లేస్ లో నితిన్ గడ్కరీని పెడితే అందరినీ అతను కలుపుకొని వెళ్తాడా అనేది ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుంది. భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ నిర్ణయం కాదు, ఆర్ఎస్ఎస్ తీసుకునేటువంటి నిర్ణయమే ఇక్కడ శిరోధార్యం అవుతుంది. 2 సీట్ల నుంచి రథయాత్ర చేసి అనేక కష్టాలు పడి తీసుకొచ్చినటువంటి అద్వానీని పాకిస్తాన్ లో జిన్నా సమాధికి తల వంచి అక్కడ నమస్కారం పెట్టాడని పార్టీ అధ్యక్ష పదవి తీసేశారు. ఆ తర్వాత పార్లమెంటరీ పార్టీగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా తీసేశారు. ఇదంతా ఎవరు చేశారు? ఆర్ఎస్ఎస్ చేసింది. ఆర్ఎస్ఎస్ కాదు రఫీ గారు, మీకు తెలియదు కాదు, ఆ రోజుల్లో వాజ్పేయి గారైనా అద్వానీ గారైనా వాళ్ళు ఎంత పెద్ద నాయకులైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాతృ సంస్థగా గౌరవించేవాళ్ళు. ఇవాళ మోడీ గారు మీరు చూశారు అయోధ్య రామ మందిరం, మోహన్ భగవత్ గారు మోడీ గారు కూర్చోమంటే తప్పితే కూర్చునే పరిస్థితి లేదు. రామాలయం ఓపెనింగ్ లో కూడా అందరూ దేశం అంతా చూసింది. సో ఈ బ్యాక్ డ్రాప్ లో అసలు ఆర్ఎస్ఎస్ మోడీ గారిని కంట్రోల్ చేసే పరిస్థితి కానీ, ఆర్ఎస్ఎస్ సలహాలు తీసుకునే పరిస్థితులు కానీ మోడీ అమిత్ షా ద్వయం ఉందా? అంటే ఎన్నికలు జరగక ముందు ఆ పరిస్థితి ఉంటే ఉండొచ్చేమో. నేనైతే ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి గ్యాప్ వస్తుందని చెప్పి నేను అనుకోవట్లా. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ప్రతి గ్రామం నుంచి విస్తరించినటువంటి అనేక 15-20 అనుబంధ సంఘాలు పెట్టుకొని దేశవ్యాప్తంగా లక్షలాది మంది వర్కర్స్ తో విస్తరించినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. అది బ్రెయిన్. అది నిర్ణయించిన దాన్ని మోడీ అమిత్ షా వ్యతిరేకిస్తారంటే నేను అసలు ఒప్పుకోను. రైట్, ఒకసారి శ్రీవర్ధన్ ఏకీపించుకోవద్దు కాదు, అసలు ఒప్పుకోను. వాళ్ళు నిర్ణయించాలంటున్నాను నేను. టీడీపీ శ్రీవర్ధన్ గారు, నేషనల్ లెవెల్లో డెవలప్మెంట్స్ చూస్తా ఉన్నాం. ఇటువైపు శరద్ పవార్ గారు రంగంలో దిగారు ఇండియా కూటమి నుంచి. నితీష్ గారితో అలాగే చంద్రబాబు గారితో మాట్లాడారని, వాళ్ళిద్దరూ గతంలో మీతో పనిచేశారు, ఇటు మీకు వ్యతిరేకంగా కూడా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి చాలా గౌరవం ఉన్న నాయకులు, జాతీయ స్థాయిలో అపోజిషన్లో కూడా చాలా గౌరవం ఉన్న నాయకులు నితీష్ గారు. ఇది అందరూ సమానంగానే గౌరవిస్తారు. వాళ్ళిద్దరూ ఇవాళ కింగ్ మేకర్స్ కాబోతున్నారు జాతీయ స్థాయిలో, అటు ఇండియా కూటమైనా లేకపోతే ఎన్డీఏ కూటమైనా అని.
ఎన్డీఏకి సంబంధించి మోడీ గారి నాయకత్వం మీద చాలా మందికి ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలేకపోయి ఉండొచ్చు, కానీ ఒంటెత్తు పోకళ్ళు కానీ